నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విలువలేని వ్యక్తిగా కాకాని అభివర్ణించిన సోమిరెడ్డి. నిన్న వచ్చిన వెసిల్ ఖాళీ కంటైనర్లతో వచ్చినట్లుగా వెల్లడి. ఆధారాలను బయటపెడుతూ టెర్మినల్పై ఆసక్తికర వ్యాఖ్యలు. మాజీ మంత్రి సోమిరెడ్డిపై మరోమారు మంత్రి కాకాని ధ్వజం. సోమిరెడ్డి ఆరోపణలతో చందాదండాలన్నదే అంతరార్థమంటూ వ్యాఖ్యలు. ఎన్నికలకు పనికిరాని వ్యక్తిగా సోమిరెడ్డి అభివర్ణన. జిల్లా వ్యాప్తంగా వైభవపేతంగా సాగుతున్న వాలంటీర్లకు వందనం. సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డును అందిస్తున్న నేతలు. వైసీపీ గెలుపుకు వాలంటీర్లు కృషి చేయాలని పిలుపునిస్తున్న ప్రజాప్రతినిధులు. వెసల్ ద్వారా ఖాళీ కంటైనర్లను తీసుకొచ్చి అన్లోడ్ చేస్తే అదేదో ఎక్స్పోర్ట్ల కోసం కంటైనర్లు వచ్చినట్లుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పగల్బాలు పలకడం చూస్తుంటే కాకాని లేనిది ఉన్నట్లుగా అవాస్తవాలు చెప్తున్నారన్నది సుస్పష్టం అవుతుందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన కంటైనర్ టెర్మినల్ విషయంలో మంత్రి కాకాని చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శనాస్త్రాలు సంధించారు. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ మూతపడిందని తాను జనవరిలోనే చెప్పానన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కంటైనర్ టెర్మినల్ మూతపడితే మంత్రిగా కొనసాగారని కాకాని చెప్పిన మాటను గుర్తు చేస్తూ ఆ మాట నిలబెట్టుకోవాలని అంటూనే కాకాని రాజీనామా కోరడం కూడా దండగేనని, కాకానికి విలువలు అన్నదే లేనప్పుడు రాజీనామా ఆశించలేమని వెల్లడించారు. నిన్న కంటైనర్ వెజిల్ నుంచి కొన్ని ఖాళీ కంటైనర్లు మాత్రమే అన్లోడ్ అయ్యాయని పేర్కొంటూ అందుకు తగిన ఆధారాలు కూడా బయటపెట్టారు. కాకానికి దమ్ముంటే టెర్మినల్ కొనసాగుతున్నట్లుగా ఆదాని సంస్థ ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు సాక్షి పత్రిక నా కోసం మోర్ దెన్ హాఫ్ పేజ్ కంటైనర్ టెర్మినల్ ఇక్కడే ఆ కూత ఇది ఎవరిది? ఇది జగన్మోహన్ రెడ్డి పుత్రిక. నా కోసం హాఫ్ పేజ్, మోర్ దెన్ హాఫ్ కింద కూడా మడవాల్సి వచ్చింది. ఇక్కడేనన్నావు కదా నాకు చంద్రమోహన్ రెడ్డి గురించి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నికల వేళ టీడీపీ సోమిరెడ్డి విన్యాసాలు అన్నీ ఇన్ని కావు అని పెద్దది రాసావు. ఇదంతా నేను ఒక్క మాట అడుగుతుండా, జగన్మోహన్ రెడ్డి నీ పత్రికలో రాసావు కదా గవర్నమెంట్ నుంచి ఇది నడుస్తుంది అని చెప్పి, ప్లస్ అదానీ పోర్ట్ నుంచి ఇది యథాతథంగా కొనసాగద్ది అని చెప్పి ఆ సమాచారం ఆ కంపెనీలకు పంపించండి, నేను నమ్ముతా. అంతేగాని ఎంటీ కంటైనర్స్ ఆడ పెట్టి దేనికి ఇవి పోతున్నాయి టీఐ అని చెప్పేసి క్లియర్గా మీ దాంట్లో వాటిల్లో క్లియర్గా ఉంది. ఇదిగో ఇక్కడ కూడా సబ్జెక్ట్ వెజల్ ఎక్స్పెక్టెడ్ టు కాల్ కృష్ణపట్నం ఆన్ 15th February టు డిశ్చార్జ్ ట్రాన్స్షిప్మెంట్ ఎంటీ కంటైనర్స్. నేను ఇచ్చినవే ఈ మెయిల్స్ అన్ని నేను ఇచ్చినవే. ఎంటీ కంటైనర్స్ 2,000 కాదు 10,000 వచ్చినాయి, 20,000 వచ్చినాయి. 7 కంటైనర్స్ ఖాళీని దింపుతారు, మళ్ళీ ఒక వెజల్ వచ్చి అదే కంటైనర్స్ ఎత్తుకోబోద్ది. అక్కడ అదిగోనాయా ఎక్స్పోర్ట్ కోసం ఈ 2,200 కంటైనర్స్ ఖాళీ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్ని దాంట్లో ఎక్స్పోర్ట్ అవుతాయి, పలాని దర్బన్కి పోతాయి, లేకపోతే ఇంకో దగ్గరికి పోతాయి, చైనాకి పోతాయి అని చెప్పి చెప్పండి. ఒక్క రోజైనా ఈ రోజుకి అదానీ పోర్ట్ కంటైనర్ పోర్ట్ నుంచి ఇన్ని వెజల్స్ వస్తాయి, ఇన్ని వెజల్స్ పోతాయని షెడ్యూల్ ఇచ్చావా? ఫిబ్రవరి షెడ్యూల్ ఇచ్చావా? ఈరోజు ఆల్రెడీ ఫిబ్రవరి 17. నేను చెప్పిన ఈ నెలలో అప్పుడు 14 వెజల్స్ వచ్చేవి, నెలకి 8 వెజల్స్ తెప్పించండి. కాకా నీకు చాలా గొప్పోడని చెప్పి నేను పొగుడతా. ఫిబ్రవరి ఆఖరి లోపల 8 వెజల్స్. ఈరోజు 17వ తేదీ ఒక ఖాళీ డబ్బాలు తెచ్చి పారేసేసి ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? ఏమన్నా మీరు అంత అత్యంత ధనికుడు, ప్రపంచంలో ధనికుడు మాకు నష్టం చేస్తుంటే కాకాని మీద కోపంతో కాకాని మాఫియా నిన్న ఏమన్నాడు? ఉద్యోగస్తుల్ని తీసుకొని పోతాను వెజల్ అని చెప్పి మాట్లాడావు. ముందు రోజు స్టేట్మెంట్ ఇచ్చావు. ఎవరిని తీసుకుపోయినావు? ఆ కంటైనర్స్ పోయే లారీలు నాపి లారీకి 5% బాడుగు మీద కంటైనర్కి ఇంత వసూలు చేసి కోట్లు దండుకున్న మాఫియాని పక్కన పెట్టుకున్నావు. మీడియాలో చూడండి, మాఫియాని పక్కన పెట్టుకున్నావు.
నువ్వు ఆ ఉద్యోగాలు కోల్పోయినా వాళ్ళని తీసుకోపోయినావా, వాళ్ళకి చూపించావా? ఏంటి ఇది నాకు అర్థం కాలేదు. మేము పోతే కంపెనీ మీడియా వాళ్ళు లోపలికి రాకూడదా? ఒకరో ఇద్దరు వచ్చి తీసేసి బయటకు వెళ్ళిపోవాలనా? ఆయన కాకాని గోవర్ధన్ పోతే టోటల్ మీడియా ముందుకు వెళ్ళిపోవాలనా? ఏముందాడా ఖాళీ డబ్బాలు తీసేదానికి? ఇది కరెక్ట్ కాదు అంటున్నా. సచ్ ఏ బిగ్ కంపెనీ మా ప్రాంతంలో ఓడరేవు వస్తుందని చెప్పి త్యాగాలు చేసిన ఆ గ్రామాలు ఏమైపోవాలా, ఆ రైతుల బతుకులు ఏమైపోవాలా? ఈరోజు 750 ఎకరాలు ఉప్పు కాయలు సాల్ట్ ల్యాండ్స్ ఖాళీ అయిపోయినాయి. దేనికి? ప్రజల ఆరోగ్యం పోతుంది. కనీసం అక్కడి నుంచి గ్రామాలు తరలిస్తారంటే ఇప్పటికి తరలించలే. ఆ జరిగే ఇళ్ళు కూడా 5 ఏళ్ళు ఆగిపోయినాయి. తెలుగుదేశంలో స్టార్ట్ అయినవి రిహాబిలిటేషన్ ఆగిపోయినాయి. అంటే ప్రజల ప్రాణాలు లెక్కలేదు మీకు, ప్రజల ఆస్తులు లెక్కలేదు. అక్కడ 4.5 పుట్టి పండేది అంటే మోర్ దెన్ 3 టన్స్ వచ్చేది. ఇప్పుడు 2 టన్నులు కూడా పంటకి దిగుబడి తగ్గిపోయింది. ఎందుకు? ఈ బూడిద, బొగ్గు, ఐరన్ ఓర్, ఈ కాలుష్యం వల్ల రైతుల పంటలు దిగుబడి తగ్గిపోయినాయి. దారుణమైన పరిస్థితి అక్కడ ఉంది. ఎవరికన్నా పట్టుతుందా అని అడుగుతుండా? ఒక్క అదానీ కుటుంబం బాగుంటే చాలు, కాకాని గోవర్ధన్ రెడ్డి నెలకి కొన్ని కోట్ల రూపాయలు దోచుకుంటే చాలు, కాకాని మీద కోపంతో అదానీ పోర్ట్ షిఫ్ట్ చేయటం ఎంతవరకు న్యాయం? ఆఫ్టర్ ఆల్ ఎంత కాకాని నువ్వు కన్నెర్ర చేస్తే నేను చెప్పాం నీకు మీరందరూ 6 పార్టీలు మేము వచ్చాం, అఖిలపక్షం కూర్చున్నాం, మాతో కూడా ఎంప్లాయీస్ కుటుంబాలు ఉన్నాయి, మాతో కూడా స్థానిక రైతుల కుటుంబాలు ప్రజలు ఉన్నారు. దేనికైనా సిద్ధపడతాం, ప్రాణాలు ఇచ్చేదానికి తెగబడతాం. ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియాని తరిం కొడతాం. మీరు మళ్ళీ రివైవ్ చేయండి. మీ లారీ, మీ కంటైనర్ ఆపితే ఒట్టు మేము చూసుకుంటాం. మేము అపోజిషన్లో ఉండొచ్చు, ఇటువంటి ఎన్నో చూసాం, మేము చూసుకుంటాం. ఎవరో మీద అలిగి మా ప్రజలకి నష్టం చేయటం. అరే సివి రావు నవీగా కంపెనీ నుంచి అదానీ కంపెనీ తీసుకుంటుందంటే ఇంకెంత భవిష్యత్తు అని చెప్పి అనుకుంటాం. కానీ అదానీ తీసుకొని బూడిద మా ముఖాన్ని కొట్టి నువ్వు కంటైనర్ పోర్ట్ తీసుకుపోయి కాటుపల్లి, ఎన్నూరు, కేరళలో పెట్టుకుంటే ఎక్కడ న్యాయం అని చెప్పేసి నేను అడుగుతుండా. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేనిపై విమర్శలు చేసినా, ఆరోపణలు చేసినా అందులో తన స్వార్థపు కుట్రాకోణం, చందాల వసూలు అన్న అంతర్గతాలు ముమ్మాటికి ఉంటాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ఆయన కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పై సోమిరెడ్డి నానా హడావిడి చేసి కంటైనర్ వెసిల్ రాకతో అబాసు పాలయ్యారని వెల్లడించారు. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను కొనసాగించాలని కోరుతూ తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లి కొనసాగించేందుకు చర్యలు చేపడితే సోమిరెడ్డి మాత్రం అఖిలపక్షం పేరుతో ఆందోళనలు చేసి వారి వద్ద నుండి కూడా ముడుపులు పొందాలన్న ప్రయత్నం చేశారని ఆరోపించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సెమ్కార్ప్ విద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన సోమిరెడ్డి టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబుతోనే సెమ్కార్ప్ విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించారని గుర్తు చేశారు. సోమిరెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధికి ఆటంకునిగా మారుతున్నారని దుయ్యబడ్డారు. సోమిరెడ్డి ఏమో 2 నెలల్లో అధికారంలోకి వస్తానని చెప్తుంటే చంద్రబాబు మాత్రం ఎన్నికలకు సోమిరెడ్డి పనికిరారని భావించి సర్వే చేయిస్తున్నారని, ఆ సర్వేకి సంబంధించిన కాల్ తనకు కూడా వచ్చిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక సోమిరెడ్డి తానే గెలుస్తారని అంటున్నారని, దానిని ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొంటూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఎన్నికల్లో చూసుకుందామన్నారు. ఇప్పటికైనా సోమిరెడ్డి తన ధోరణి మార్చుకోకుంటే ప్రజలు మరింతగా చేదరించుకునే అవకాశం ఉంటుందని గ్రహించాలంటూ సూచించారు. దయచేసి ప్రజలు గాని అఖిలపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని సోమిరెడ్డి ఉచ్చులో పడొద్దండి. సోమిరెడ్డి ఉచ్చులో పడి మీరు ప్రజల ముందు పలచన కావద్దు అని చెప్పడానికి ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషం. ఎందుకంటే ఒకసారి ఈ అఖిలపక్షానికి సంబంధించి సోమిరెడ్డి తీసుకువెళ్లిన తర్వాత అఖిలపక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు, ఇతర పార్టీలన్నీ కూడా సోమిరెడ్డితో కలవకుండా వాళ్ళంతటి వాళ్ళు స్వతహాగా కొన్ని ఉద్యమాలు చేశారు. కృష్ణపట్నం పోర్టును గురించి రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు, దాని గురించి మాట్లాడారు, ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. ఇది వాళ్ళ బాధ్యతని తెలియజేస్తుంది. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి టెర్మినల్ కొనసాగాలి, ఇది మన బాధ్యత. దానికి సంబంధించి మనం ఎటువంటి వాతావరణం కల్పించాలి, ఎటువంటి చర్యలకి మనం తీసుకోవాలనేటువంటి దాని మీద వాళ్ళు స్పష్టంగా వాళ్ళ వైఖరిని అవలంబించారు. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు. దానిని ఏ విధంగా మనం ఒకవేళ ఇదే జరిగితే దాన్ని ఏ విధంగా మనము
కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద రౌండ్ టేబుల్స్ అన్ని పెట్టచ్చు. కానీ ఈ రౌండ్ టేబుల్ ఏం రౌండ్ టేబుల్? గోవర్ధన్ రెడ్డిని తిట్టడం, ప్రభుత్వాన్ని తిట్టడం, వాళ్ళని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేసేటువంటి రౌండ్ టేబుల్ ఇది. కాబట్టి రౌండ్ టేబుల్ కానీ ఇంకొకటి కానీ గతంలో ఒక చేదు అనుభవం ఉంది ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ అఖిల పక్షానికి సంబంధించినటువంటి ఇతర పార్టీలకి. సెమ్కార్బ్ విషయం నేను పదే పదే చెప్పా. సెమ్కార్బ్ విషయంలో ఇది కాలుష్యం, థర్మల్ విద్యుత్ కేంద్రాలు రావడమని ఆ రోజు పాపం చంద్రమోహన్ రెడ్డి అఖిల పక్షాన్ని అందరినీ వేసుకుని జెండాలు పట్టుకుని తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు కొమ్ముగాచి వాళ్ళతో సాయంత్రానికి బేరసారాలు మాట్లాడుకుని ముందుగానే ప్రతిపక్షంలోనే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులు హరించేటువంటి విధంగా వాళ్ళు ఏదైనా వెళితే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించాడు సోమిరెడ్డి. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఏదన్నా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే జైల్లో మగ్గారు పాపం వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు. అటువంటి పరిస్థితి కల్పించాడు. ఏ వ్యక్తి అయితే ప్రజలకు నేను అండగా నిలుస్తాను, ఈ యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాడతాను, ఇవి రావడానికి వీలేదని చెప్పాడో వాళ్ళకి అమ్ముడు పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని జైలు పాలు చేసినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ యాష్పాండ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ యాష్పాండ్ల ద్వారా కాంట్రాక్ట్లో డబ్బులు గుంజుకొని వాళ్ళ మీద కాలుష్యం నేరుగా దేవరదెబ్బ గిరిజన కాలనీ మీద వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను చంద్రమోహన్ని కోరుకునేది, వద్దు చంద్రమోహన్, నువ్వు 5 కోట్లకో 10 కోట్లకో ఆశపడి 5 కోట్లకో 10 కోట్లకో నువ్వు ఆశపడి ఒక సంస్థ ఈరోజు అభివృద్ధి చెందుతుంటే పోర్టు, దాని మీద నువ్వు లంచం కోసమో లేకపోతే నీ అవినీతికో లేకపోతే నువ్వు చందాలకో వాళ్ళ మీద అబండాలు వేసి ఆ పోర్టును మూసేస్తే నీకు కనీసం ఆ రోజు జీజారావు చెప్పినటువంటి మాట ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే, ఒక అభివృద్ధి ఎంత కష్టపడితే ఒక అభివృద్ధి అనేటువంటిది ఈ ప్రాంతానికి వస్తుంది, ఇన్ని పరిశ్రమలు వస్తాయి, ఆ పరిశ్రమలకు మనం చేతనైతే అండదండగా ఉండాలని తప్ప నీ స్వార్థ ప్రయోజనాల కోసమో నీకు వాళ్ళు ముడుపులు ఇవ్వలేదనో వాళ్ళ మీద నువ్వు దాడి చేసి ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి నీ సందాలు నీ దందాలు అన్నీ కూడా ప్రజలు ఈ రోజు నేను ఏసడించుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే పారిశ్రామిక పురోగతికి అడ్డంకిగా మారేటువంటి విధంగా నీ 5-10 కోట్ల కోసం ఒక అభివృద్ధి మీద నీళ్ళ నీడలు కమ్ముకునేటువంటి విధంగా అభివృద్ధి మీద దాన్ని పూర్తిగా నీ ఆలోచన ఏ విధంగా కనిపించింది అంటే, నాకు నేను అడిగిన మొత్తం మీరు ఇస్తారా ఇవ్వరా, లేకపోతే మీరు లేకపోయినా నాకు పర్వాలే, ప్రజల అవసరం నాకు లేదు, నా అవసరమే, నా స్వార్థమే, నాకు మీరు ఉపయోగపడతారా లేదా, ఇక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదు, ఇక్కడ ఉండే వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు, నాకు నేను అడిగినంత మొత్తం మీరు ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే మీరు వెళ్ళిపోండి అనేటువంటి విధంగా ఒక పోర్ట్. నేను అనేక సందర్భాలు చెప్పాను, మాకు దాంతో రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి పోర్టు, చంద్రబాబు నాయుడు తేవలేకపోయినటువంటి పోర్టు, మాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది దాని మీద అంటే అవన్నీ పక్కన పెట్టి నాకు మీరు ఇంత ఇస్తారా లేదా, ఎందుకు ఇస్తారు, నీకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, పాపం చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నేను వస్తే నువ్వు ఏడుకొస్తావు, నీ ప్రభుత్వం ఏడుకొస్తుంది, మాట్లాడితే 2 నెలల లోపల నువ్వు చందాలు వసూలు చేసుకునేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నావు. అందరికి ఫోన్లు చేసి 2 నెలల్లో వస్తా అని చెప్పాను నేను. ఇప్పుడు వాళ్ళు నువ్వు 2 నెలల్లో వచ్చేవాడు అయితే చంద్రబాబు ఫోన్ నాకే వచ్చింది, సర్వేపల్లి నియోజకవర్గ ఓటర్గా CVR కాల్. ఆయన స్పష్టంగా చెప్పాడు, ఆయన మీ నియోజకవర్గానికి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటారు అని అడిగాడు. అంటే నీ మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్తున్నావు సర్వే మొత్తం పగిలిపోయింది, మొత్తం అసలు సర్వే చేస్తా ఉంటే అసలు కంప్యూటర్ పగిలిపోతా ఉంది, మామూలుగా ఆ గ్రాఫ్ ఎత్తుకోలేకనని. అంత కంప్యూటర్కి మించేటువంటి గ్రాఫ్ నీకు వచ్చే పరిస్థితి ఉంటే, అంత పగిలిపోయేటువంటి సర్వే వస్తే ఆయన ఎందుకు పాపం ఫోన్లు చేసి మీకు ఎవరు అభ్యర్థి కావాలని చెప్పి వెతుకులాడుతున్నాడు పాపం. అంటే ఏమి నువ్వు పనికిరావా, నువ్వు పనికిరాలేదనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చారా? పార్టీయే నువ్వు పనికిరాలేదనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను పనికొస్తా, నా పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని నువ్వు అనుకుంటే ఎట్లా? నిన్ను పరీక్షించేటువంటి వైద్యుడు చెప్పాలి నీ పరిస్థితి. నువ్వు పాపం బక్కపలచటువంటి వాడివి. నీ పరిస్థితి ఎటుందంటే కొండ ముందు నిలబడి ఎలుక తోకాడిచ్చి, చూసావా కొండనంతా నేను ఢీకొన్నాను, కొండ ముందు నేను ఇది చేశాను అన్నట్టుగా నువ్వు పోయి ఈ యాజమాన్యాల ముందు వాళ్ళ ముందు పోయి నువ్వు తోకాడిస్తే ఎలుకలాగా నువ్వు ఎలుక లాంటి వాడివి. ఎలుగుబంట అవతారం ఎత్తలేదు ఎప్పటికీ. నీ ప్రాణమేమో ఎలుకంతా, నీ చేష్టలేమో ఎలుగుబంటలాగా ఏదో ఒకటి పీకాలా పెరక తినాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఎలుక అనేటువంటిది చంద్రమోహన్ ఎలుగుగా ఉంటుంది తప్ప ఎలుగుబంటి కాదు. కాబట్టి పాపం నీ పరిస్థితి ఏంటంటే నాకే బాధాకరంగా ఉంది. ఎందుకు బాధ అన్నానంటే, నీలాంటి ప్రత్యర్థి నాకు దొరకడమే నా దౌర్భాగ్యం, దురదృష్టం, అది వేరే విషయం. కానీ నీ పరిస్థితి ఇంత దిగజారిపోద్ది ఈ పార్టీలో నేను ఎన్నడూ అనుకోలేదు. కారణం ఏంటంటే కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ నీకున్నటువంటి వ్యతిరేకత, నువ్వు చేస్తున్నటువంటి ఈ గలీజ్ పనులు. ఇప్పటికే అనేక సందర్భాల్లో నీ నోటుకుండా వచ్చేవని అబద్ధాలని. CBI విచారణ అన్నావు, దాంట్లో నేను జైలుకు పోతున్నాను అన్నావు. CBI విచారణలో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత దాన్ని నలకబెడితే మాట్లాడావు. మరలా ఈరోజు కంటైనర్ టెర్మినల్ వెళ్ళిపోయింది అన్నావు, కంటైనర్ టెర్మినల్ వచ్చింది, సేవలు కొనసాగుతున్నావు. నువ్వే డెడ్ లైన్ పెట్టావు జనవరి 30 కల్లా. చంద్రమోహన్ ఎవరు, నేనెవరు, మరొకటి ఎవరు? మామూలుగా మా కృష్ణపట్నం పోర్ట్ టెర్మినల్ మూసివేశారని చెప్పడానికి చెప్పాల్సింది యాజమాన్యం, ఇవ్వాల్సింది యాజమాన్యం, నోటిఫై చేయాల్సింది యాజమాన్యం, డిక్లేర్ చేయాల్సింది యాజమాన్యం. వీటన్నిటిని పక్కన పెట్టి ఈయన మధ్యలో వచ్చి నేను మూసేశారు అని చెప్పాను అంటే ఒక దుష్ప్రచారం. వాళ్ళ మీద నీకు ఉన్నటువంటి కోపం, నీకు చందాలకు వాళ్ళు సపోర్ట్ చేయడంలే, నువ్వు అడిగినంత వాళ్ళు ఇవ్వటంలే, నీకు ముడుపులు ఇవ్వడంలే,
కాబట్టి వాళ్ళ మీద ఏదో ఒకటి బురద అనేటువంటి ఆలోచనతో చేసేటువంటి పనులు. అధికారం చేపట్టినప్పటి నుండి అరాచకాలు విధ్వంసాలతోనే సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విసిగేసిన ప్రజానికమంతా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించుకునేందుకు కంకణం కట్టుకున్నారని కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలోపేతంగా ఉండే కావలి రూరల్ మండలం చెన్నాయిపాలెం గ్రామం నుండి 150 కుటుంబాలు వైసీపీ టీడీపీలో చేరేందుకు రాగా వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించిన కావ్య కృష్ణారెడ్డి రాజకీయం అంటే పేద ప్రజలందరికీ అండగా నిలుస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుని పోయే విధానమని, ఈ విధానంతోనే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం కాబోతుందని వెల్లడించారు. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆ పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేసే పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయని పేర్కొంటూ తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలన్న యోచన కలిగిన ప్రతి ఒక్కరిని గుర్తించడంలో నాయకులు కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమయ్యేందుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో గెలుపు టీడీపీదే అని ఇప్పటికే తేలిపోవడంతో వైసీపీలో అనేక మంది ప్రముఖ నేతలు కూడా టీడీపీ కండవ కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని, అతి త్వరలోనే రాష్ట్రమంతా పసుపుమయం కానుందని ధీమా వ్యక్తం చేశారు. మన పార్టీ ఎదగాలి, పేద ప్రజలకు సహాయం చేయాలి అంటే మన పార్టీలోకి ప్రతి ఒక్కరిని ఆహ్వానించాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉంది. ఈ రోజున మీ 2 గ్రామ పంచాయతీలకు సంబంధించిన నాయకులు తీసుకున్న చొరవ మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరును అభినందిస్తున్నాం. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా గ్రామ పంచాయతీల్లో కూడా చాలా మంది న్యూట్రల్ వ్యక్తుల్ని, వైసీపీ నాయకుల్ని ఎవరైతే తెలుగుదేశం పార్టీకి గెలిపించాలి, తెలుగుదేశం అభ్యర్థిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలి, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని ముందుకు వస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు ఇదే విధంగా సాధారణంగా ఆహ్వానించాలని కూడా మరొక్కసారి మిమ్మల్ని అభినందిస్తూ ఈ స్ఫూర్తిని మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు మన మండలం కాదు మన నియోజకవర్గంలో నాయకులందరూ కూడా అభినందిస్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తద్వారా మన తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. తద్వారా మనం ఈ రోజున ఎమ్మెల్యేగా నేను, రేపు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా గెలవడానికి మరొక్కసారి ఈ రోజు పార్టీలో ఆహ్వానించిన నాయకులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజు ఈ రాష్ట్రంలో అరాచకమైన పాలన జరుగుతున్నటువంటి విషయం మీరు అందరికీ కూడా తెలుసు. దీన్ని అడిగట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు యువకులుగా ఉన్నటువంటి నాయకులు ఈ రోజు ముందుకు వస్తున్నారు. మాకెందుకనే ఈ రాజకీయాలు అనుకోకుండా ఈ సమాజంలో మేము కూడా ఎంతో కొంత సేవ చేయాలి, ఈ సమాజాన్ని బాగుపరచుకోవాలి, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, మనం నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఏదో విధంగా సహాయం చేయాలంటే గెలిచే పార్టీలో ఉండాలి. తద్వారా మనం నమ్ముకున్న వ్యక్తులకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి అంటే మనం కూడా చైతన్యం కావాలన్న ఆలోచనతో ఈరోజు మన సురేష్ కావచ్చు, సుభాష్ని కావచ్చు, వారి తరపున మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు మరొక్కసారి వారిని అభినందిస్తూ, వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మరికొంతమంది కూడా త్వరలోనే రావడానికి కూడా ముందు చూపుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా నిలుస్తూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి చేర్చడంలో వాలంటీర్లు చేపడుతున్న సేవలను గుర్తించి ప్రోత్సాహకంగా ప్రతి ఏటా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పేర్లతో అవార్డులు ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న అవార్డుల ప్రదానోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20, 21, 22, 23 డివిజన్లకు సంబంధించి నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పలువురు వాలంటీర్లకు వివిధ రకాలైన అవార్డులను అందజేశారు. వాలంటీర్లు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రేమాభిమానాలు చూపుతారని, నిత్యం వాలంటీర్లు చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశంసలు కురిపిస్తారంటన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి వాలంటీర్ల భవిష్యత్తుకు వైసీపీ ప్రభుత్వం ఖచ్చితమైన భరోసా కల్పిస్తుందని వెల్లడించారు. వాలంటీర్లపై ప్రజలు ఎంతగానో ప్రశంసలు కురిపిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం దుష్ప్రచారాలకు దిగడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రానున్న ఎన్నికల్లో మరోమారు వైసీపీ గెలుపునకు వాలంటీర్లు సంయుక్తంగా అలుపెరగని కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పనిచేసే వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పది. వాలంటీర్లు మనకి ఎంతో ఈ ప్రభుత్వానికి ఉపయోగపడుతూ ఉన్నారు. ఆ సమయంలో మేము వాళ్ళకి జీతం మనం చాలా తక్కువ ఇస్తున్నాము, దాని గురించి కూడా ఆలోచించాలి అని నేను 2-3 సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆయన
దాన్ని గమనించి ఎన్నికలైన తర్వాత మనం పరిశీలించి దీని మీద తగు నిర్ణయం తీసుకుందాం. ఏ విధంగా వాళ్ళని పర్మనెంట్ చేయాలన్నా ఎట్లా ఏ విధంగానే మంచి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాడని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఒక్క నియోజకవర్గంలోనే దగ్గర 3,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. సచివాలయ వ్యవస్థ ద్వారా 1,100 మందికి, మన వాలంటరీ వ్యవస్థ ద్వారా 1,800 పైన మనకి ఉద్యోగాలు వచ్చినాయి. మనం ఉన్న స్థానంలో ఉద్యోగాలు రావడం కూడా చాలా గొప్ప విషయం. రేపు భవిష్యత్తులో ప్రతి విషయంలో కూడా మీకు అవకాశం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కొందరికి మంచి ఉద్యోగాల్లో పోయేదానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా మంచి నాయకులయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీకుండే అనుభవం వేరే ఉద్యోగులకు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే 50-60 కుటుంబాలని మీరు ఈ 5 ఏళ్లలో పరిశీలించారు. ఆ కుటుంబంలో ఉండే ఇబ్బందులు మీరు గమనించారు. ఆ కుటుంబం ఏ విధంగా పెరిగింది గమనించారు. ఏదైనా చెడిపోయి ఉంటే ఏ విధంగా చెడిపోయింది అనేది కూడా గమనించి ఉంటారు. కాబట్టి మీ అనుభవం అనేది చాలా గొప్ప అనుభవం అని కూడా నేను మీ అందరికి కూడా తెలియజేసుకుంటాను. మీకున్నంత అనుభవం ఎవరికి కూడా ఉండదని కూడా చెప్తున్నాను. ఎందుకంటే 50 కుటుంబాల్లో 50-60 కుటుంబాల్లో జరిగే ప్రతి పరిణామం కూడా మీకు తెలుసు. దాన్ని బట్టి రేపు భవిష్యత్తులో మీ ఆలోచన విధానం కూడా మారుతుందని కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ మీద చాలా నమ్మకంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మిమ్మల్ని అత్యధికంగా ప్రేమించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులుగా చక్కగా పనిచేశారు. కాబట్టి మీకు ఎప్పటికి కూడా ప్రభుత్వంలో మంచి గుర్తింపు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, అయినా కూడా ఈ ప్రతిపక్షాల్లో కొంతమంది మిమ్మల్ని గురించి చెడ్డగా మాట్లాడారు. కొంతమంది ఈ వ్యవస్థను తీసేయాలంటారు. కొంతమంది ఎన్నికల సమయంలో వీళ్ళకి జీతాలు ఎందుకు అంటారు. ఇవన్నీ మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ప్రజల్లోకి మంచి మెసేజ్ తీసుకొని పోయి తిరిగి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయ్యేందుకు మీరందరూ కూడా మీకు తగిన విధంగా కృషి చేయాలని కోరుకుంటూ, గతమెన్నడూ లేని రీతిలో ప్రజలు కోరిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతంగా చేపడుతూ అందుకు తగిన నిధులను సైతం తక్షణమే విడుదల చేస్తున్న ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలం చిట్టేపల్లె గ్రామంలో పర్యటించిన ఆయన తొలుత 500 బైకులతో పెద్ద ఎత్తున ర్యాలీగా గ్రామానికి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు రైతు భరోసా కేంద్రానికి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గత ప్రభుత్వాలతో కేవలం ఎన్నికల స్టంట్ గా మాత్రమే హడావిడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనల పేరుతో శిలాఫలకాలను ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్ వచ్చిందన్న సాకు చూపి గాలికి వదిలేసి పరిస్థితులుంటే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం అధికారం చేపట్టిన మొదటి రోజు నుండి అభివృద్ధి పనులను చేపడుతూ గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నామని వెల్లడించారు. అనేక సందర్భాలలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ గ్రామ పంచాయతీలో పొదలకూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పొదలకూరు, లింగంపల్లి, చిట్టేపల్లి, వెంకటేశ్వర నగర్ ఈ హ్యామ్లెట్స్ కి సంబంధించి ఒక్క అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికే 13,65 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నాం. 9,20 లక్షల సైడ్ కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా భవనాలు వాటికి సంబంధించినటువంటి త్రాగు నీటి కోసం ఈరోజు 3,30 లక్షల ఖర్చు పెట్టాం. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. గ్రామాల్లో తిరిగేటప్పుడు గడపలో తిరిగేటప్పుడు మాకు కరెంట్ సౌకర్యం లేదని, మా ఇంటి ముందు విద్యుత్ దీపాలు లేవని, మా ఇంటి ముందు ఉన్నటువంటి వైర్లు తెగిపోయి పడిపోయాయని, మా స్తంభాలు బలహీనంగా ఉన్నాయి
అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు వస్తే వాటికి 2,25,00,000 రూపాయలు పెట్టి ఈరోజు వాటికి విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయడం, అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లు బిగించడం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకసారి మనందరం ఆలోచన గంటలకు వస్తాడు, 10 గంటల నుంచి 1 గంట పెన్షన్ ఇస్తాడు. ఆ తర్వాత నేను కాఫీ తాగి రావాలని చెప్పి పోతాడు, 1 అరగంట తర్వాత వస్తాడు. 11:30 కూర్చొని 1 గంట పెన్షన్ ఇస్తాడు. 12:30 కాగానే నాకు ఆకలి అవుతుంది, నేను అన్నం తినేసి వస్తానని చెప్పి పోతాడు. ఫోన్ చేసి నిద్రపోయి 2 గంటలకు వస్తాడు, 1 గంట పెన్షన్ ఇస్తాడు. నేను టీ తాగి వస్తానని చెప్పి పోతాడు. 3:30కు వస్తాడు, 1 గంట పెన్షన్ ఇస్తాడు. నా ఊరు చాలా దూరం, నాకు బస్సు పోతుందని చెప్పి తట్టపుట్టా సొంతగా వెళ్ళిపోతాడు. రోజుకి 4 గంటల సేపు పెన్షన్ ఇస్తే వృద్ధులు, దివ్యాంగులు ఈరోజు పాపం వారాల తరబడి పెన్షన్ కోసం రోజులు వారాల తరబడి ఎదురు చూసాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు వాలంటీర్ని నిలబెట్టి ఇంటి గుమ్మం తలుపు తట్టి మీ చేతిలో పెన్షన్ పెట్టి పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. సంఘబంధాలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా కింద 4 విడతల్లో మీకు ఉన్నటువంటి బకాయిలు చెల్లించేస్తామని చెప్పి ఆ బకాయిలు చెల్లించేయడం జరిగింది. వైఎస్ఆర్ చేతి కింద 18,750 రూపాయలు ఏదైతే ఉందో వాటిని 4 విడతలు ఇస్తానని చెప్పి ఆ 4 విడతలు కూడా ఈరోజు పూర్తి చేసేటువంటి కార్యక్రమం మీ అందరికీ కూడా చివరి విడత మరో 1 రోజుల లోపలనే మీ ఖాతాలో జమ అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానితో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుకునేది, పార్టీలు ఏదైనా ఉండదు, జెండాలు ఏదైనా ఉండదు, కానీ అభివృద్ధి అనేటువంటిది మన అజెండాగా మన అందరం పనిచేయాలనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాను. నిరంతరం ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల వివరాలను ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులకు అందించడంలో వాలంటీర్ల పాత్ర కీలకమని సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య వ్యాఖ్యానించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కేకే కళ్యాణ సదన్లో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పట్టణ మండల పరిధిలోని సేవారత్న, సేవామిత్ర అవార్డులు అందుకున్న వాలంటీర్లను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, ఎంపీపీ ధనలక్ష్మితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వాలంటీర్లను సత్కరించి సేవారత్న, సేవామిత్ర పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యులు కూడా బాధితులకు దూరంగా ఉన్న సమయంలో వాలంటీర్లు అండగా నిలిచారన్నారు. నాయుడుపేట అర్బన్, రూరల్ పరిధిలో 10 మందికి సేవారత్న, 397 మందికి సేవామిత్ర అవార్డులను ఆదరించి వారికి సత్కరించారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు పని అప్పచెప్పారో అది సక్రమంగా, నీటిగా, నిజాయితీగా, నిబంధనలతో మీరు జరిపించినందుకు మీకు ధన్యవాదాలు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరినీ కూడా వాలంటీర్స్ వందనం కార్యక్రమం ద్వారా మనందరినీ సన్మానించమని పట్టారు. కారణం అదే, మీ అందరి నమ్మకం జగనన్న చెప్పేసి చేస్తాడు. మనం గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఆ ప్రభుత్వాలు కూడా మన జగనన్న చేసిన కార్యక్రమాలు చేయలేదు, కానీ చేసిన అరాకొర పనులు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేట్టుగా. కానీ జగనన్న ఈరోజు మాటిచ్చారు, ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తారని. మనకు జరగాలంటే దానికి ఒక వ్యవస్థ కావాలని ఆలోచన చేశారు. మన జగన్మోహన్ గారి మధ్యలో పెట్టినటువంటి ఆ వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ని ఏర్పాటు చేసి ఇంచుమించు 2,50,000 మంది వాలంటీర్లు ఈ రాష్ట్రంలో మరి ఏర్పాటు చేస్తూ ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వార్తగా నిలబెట్టారు. న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా, న్యాయం ప్రకారం, అర్హత ప్రకారం మరి అన్ని కార్యక్రమాలు కూడా జరిపించిన విషయం మీకు బాగా తెలుసు. మీ సహకారం మర్చిపోలేదు, వాలంటీర్ యొక్క సహకారం. ఎందుకంటే జగనన్న అనుకున్న కార్యక్రమాన్ని పూర్తిగా తప్పకుండా చేయగలిగారంటే ఆ గొప్పతనం ఈ వాలంటీర్ని. అందుకే మనం సన్మానించాలని జగన్మోహన్ గారు ఆలోచన చేశారు. ఈ వాలంటీర్ని ప్రపంచ దేశాలే మెచ్చుకుంటా ఉంటే మరి అందరూ కూడా 1000 నోళ్ళ కొనాడుతుంటే అతని రోడ్ల నుంచి మాత్రం మీ గురించి చెడు మాటలు వచ్చాయి. మీకు అందరూ గుర్తుందా? పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మీకు అందరూ మర్చిపోకూడదు. ఎందుకంటే మిమ్మల్ని అవమానపరిచారు.
అవహేళన చేశాడు. ఇప్పుడు మర్చిపోతున్నాడు. పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విలువలేని వ్యక్తిగా కాకాని అభివర్ణించిన సోమిరెడ్డి. నిన్న వచ్చిన వెసిల్ ఖాళీ కంటైనర్లతో వచ్చినట్లుగా వెల్లడి. ఆధారాలను బయటపెడుతూ టెర్మినల్పై ఆసక్తికర వ్యాఖ్యలు. మాజీ మంత్రి సోమిరెడ్డిపై మరోమారు మంత్రి కాకాని ధ్వజం. సోమిరెడ్డి ఆరోపణలతో చందాదండాలన్నదే అంతరార్థమంటూ వ్యాఖ్యలు. ఎన్నికలకు పనికిరాని వ్యక్తిగా సోమిరెడ్డి అభివర్ణన. జిల్లా వ్యాప్తంగా వైభవపేతంగా సాగుతున్న వాలంటీర్లకు వందనం. సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డును అందిస్తున్న నేతలు. వైసీపీ గెలుపుకు వాలంటీర్లు కృషి చేయాలని పిలుపునిస్తున్న ప్రజాప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.